హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీ లోకల్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను. సో ఇవాళ ఏంటంటే ఒక ప్లేస్లో భయానకంగా ఒక దెయ్యం ఉందని చెప్పి చాలామంది ప్రజలు మనకి ఇన్ఫార్మ్ చేశారనమాట. ఒక లేడీ ఆర్థిక సమస్యల వల్ల ఆమె ఉరేసుకొని చనిపోయిందనమాట. ఈ ప్లేస్ ఎంత భయానకంగా ఉందంటే రాత్రి ఎవరైనా ఒంటరిగా వెళ్తే అసలు ఉందా దెయ్యం ఉందా అనే విషయాన్ని కన్ఫామ్గా అర్థమైపోతుంది అనమాట. అలా ఉంది ఈ ప్లేస్ అనేది. ఒకవేళ ఈ ప్లేస్లో ఏదైనా తెల్ల గుడ్డ కానీ లేదంటే ఏదైనా ఒక ఆకారం కానీ కనిపించిందే అనుకోండి, నిజంగా అది దెయ్యం అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎందుకంటే అదొక నీడ లేదంటే ఇంకేదైనా లేదా ఒక జంతువు తిరుగుతుందా అన్న విషయం కూడా ఎవరు ఆలోచించరు. అలా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అనేది. ఒకసారి ఈ ప్లేస్లో నేను నా మిత్రుడు ఇద్దరం కలిసి ఉన్నాము. కానీ ఈ ప్లేస్లో మాత్రం ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ అనేసి ఏమీ జరగలేదు. ఇక్కడ ఏంటంటే అనుమానమే ఒక పెనుభూతంగా మారిపోయింది. ప్రజలు ఎందుకంటే ఈ ప్లేస్లో దెయ్యం ఉందని చెప్పి ఒకసారి పుకారు చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇటువంటి ప్లేసెస్లో మీరు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవండి, ఇటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ అనేటివి చాలా వరకు జరగవు. ఏదో ఒక ప్లేస్లో ఎక్కడో 100లో 1 జరగవచ్చేమో, కానీ 100 జరిగే ఛాన్స్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే అలా జరిగే పని అయితే మీకు తెలిసిన విషయాన్ని తెలిసినట్టే మీకు చెప్పండి. పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అనేది మా ఛానల్లో ఇలాంటివి ఎన్నో వీడియోస్ వస్తూనే ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీదట మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ చూడండి. మీకు మీ ప్లేసెస్లో ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మ్యాక్సిమం ఆ ప్లేస్కి వచ్చి అక్కడ ఏమైనా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాము. మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.